మామూలుగా మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగి ఫర్టిలిటీ బాగుండాలి అంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో పీసీఓఎస్ వాళ్ళకి ఎల్హెచ్ వాల్యూస్ అనేవి చాలా పెరిగిపోయి ఈ ఎల్హెచ్ వాల్యూస్ కూడా ఫైనల్గా మనకి టెస్టోస్టిరాన్ పెరగడానికే దారితీస్తుంది. అండ్ ఎఫ్ఎస్హెచ్ వాల్యూ తగ్గిపోవడం వల్ల మనకి ఫాలికల్ అనేది మంచి గ్రోత్ రాకపోవడము, దానివల్ల ఓవ్యులేషన్ జరగకపోవడము, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోవడము, ప్రొజెస్ట్రాన్ తక్కువైపోవడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈస్ట్రోజన్ వాల్యూ బాగా ఎక్కువైపోవడం వల్ల ఈ గర్భసంచి పొర అనేది బాగా మందమైపోయి పిండం అనేది అతుక్కోవడానికి ఫేవరబుల్గా ఉండదు. అదేవిధంగా మన ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ అనేది తక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండి పిండం అతుక్కునే దానికి కూడా ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్గా ఉండదు. ఫైనల్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి స్పర్మ్ అనేది కలవకపోవడం వల్ల ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్, ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం, ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల నిలబడటం తక్కువ, అలాగే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.